ఉన్నతమైన దేవుని యొక్క రక్తము అది ఇప్పుడు ప్రారంభించబడింది కాదు. ఇశ్రాయేలీల రోజుల్లోనే దేవుడు దాని అంతరార్థాన్ని ఇప్పుడు మనకు తెలిసేటట్టు వారికి అప్పుడే నియమించారా కట్టడం. ఒక పశువు వధించబడాలి. ఎవరా పశువు? రక్తమును మీ గోడల మీద, మీ గౌనుల మీద రాసుకోవాలి, మీ గడపల మీద దాన్ని పూయాలి. ఏమిటా రక్తము? ఎందుకు? పశువును వధించి దాన్ని త్వరపడుచు తినాలి, నడాన్ని కట్టుకుని తినాలి, చేతిలో కర్ర పట్టుకుని తినాలి. ఎందుకని? కొన్ని సంవత్సరముల తర్వాత నేనే ఆ పస్కా బలిగా మారిపోతున్నాను. ఆ రక్తాన్ని మీరు త్రాగాలి, ఆ శరీరాన్ని మీరు తినాలి. ఆ రోజుల్లో ప్రభు చెప్పిన ఆ మాటకి వారు చాలా ఆశ్చర్యపడి, ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలుగుతాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము కలిగిన వాడని ఆయన బాగానే చెప్తున్నారు. ఈయన శరీరాన్ని ఎలా తింటాం మనం? ఏమన్నా కొరుక్కుని తినేస్తాడా? లేకపోతే మనుషుల్లే నరమాంస భక్షకుల్లాగా ఆయన మీద పడిపోయి కొరుక్కుని తినాలా? ఏమిటి ఈయన మాట్లాడేది? అప్పుడు ప్రభు చెప్తున్నారు, మీ అందరి కొరకు చిందించబడుతున్నటువంటి ఈ రక్తము నిబంధన రక్తము మరలా నేను పరలోక రాజ్యంలో క్రొత్తదిగా ద్రాక్షారసము త్రాగు వరకు ఇకను దీన్ని ముట్టను. అంటే పరలోక రాజ్యంలో కూడా విందు జరగబోతుంది. అందుకే మనం పాడుకుంటాం కదండి, 7 ఏండ్లు పరిశుద్ధులకు ఏమవబోతుంది? అక్కడ విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు పరలోక రాజ్యంలో పరిశుద్ధులందరికీ విందు చేయబడబోతోంది, వివాహపు విందు. ఆ విందులో మరలా ప్రభు వారు మనందరితో కలిసి ద్రాక్షారసాన్ని ఏం చేస్తారు? త్రాగుతారు. ఎప్పుడు త్రాగారు? లాస్ట్ ఆయన ఆచరించిన పస్కా పండుగలో ఆయన త్రాగారు ద్రాక్షరసం. ఇన్ని సంవత్సరాలు ఆయన ఏం చేయలేదు, త్రాగల. మరలా ఎప్పుడు ఆయన దాన్ని తీసుకుంటారు అంటే 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది చూసారా, అప్పుడే ఆయన మరలా ద్రాక్షరసాన్ని తీసుకుంటానని చెప్పారు. పరలోక రాజ్యం ఉన్నదండి. పరలోక రాజ్యంలో ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నారండి. దేవుని దూతల రాజ్యంలో ఉన్నారండి. 24 పెద్దల రాజ్యంలో సంచారము చేస్తున్నారండి. మనకంటే ముందు వెళ్ళినటువంటి పరిశుద్ధులందరూ వారికి కేటాయించబడినటువంటి స్థానాల్లో కూర్చుని ఉన్నారు. బలి పశువుగా వధించబడినటువంటి గొర్రె పిల్లైనటువంటి యేసు ప్రభు వారు ఆ రాజ్యంలో ఏం చేస్తున్నారు? సంచరించుచున్నారు. ఆయన తిరుగుచున్నారు. పరిశుద్ధాత్మ దేవునిగా ఎక్కడనూ ఉన్నారు, ఆయన ఆత్మరూపిగా అక్కడనూ ఉన్నారు. ఎంత భయము కలిగి ధైర్యము కలిగి మనం ఈ లోకంలో భక్తి చేయాలి, దేవుని వెంబడించాలి. ఎందుకు దేవుని వెంబడించడంలో కొంతమందికి వెనుకబాటు? ఎందుకు కొన్నిసార్లు వెనక పీకుడు? ఎందుకు కొన్నిసార్లు భక్తి చేసే విషయంలో ఆలోచనలు? ఎందుకు కొన్నిసార్లు భక్తి చేసే విషయంలో అనుమానాలు? పరలోకం ఉన్నదా లేదా? యేసు ప్రభు ఉన్నారా లేదా? మందిరంలోకి వచ్చినప్పుడేమో అబ్బో దేవుడు ఉన్నారనే ఆత్మ రావటం, మందిరంలో నుంచి బయటకు పోయిన తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిన తర్వాత యేసు ప్రభు లేదు, ఏమీ లేదు. డబ్బే సర్వస్వం, బంగారం ఉంటే సర్వస్వం, రకరకాలైనటువంటి ఈవులు కనబడితే సర్వస్వం. ఇక యేసు ప్రభుతో పని లేదు. ఎందుకు మనకి అనుమానాలు? ఎందుకు మనకి వెనక పీకుడు, ఈ లాగుడు? పరలోక రాజ్యము ఖచ్చితంగా ఉంది. దేవుని వాక్యమే అందుకు రుజువు. నేను పైకెత్తబడిన తర్వాత ఆయన అనేకుల ముందు ఆరోహణమాయను, ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉండను. ఇవన్నీ దేనికి సూచన? ఎక్కడ కూర్చున్నారు? పైనంటే ఆకాశ మహాకాశములకు పైగా ఉన్న పరమాకాశంలో ఉన్నది పరలోక రాజ్యం. ఎక్కడుంది చూడండి. మనుషులు 9 నెలల పాటు అంతరిక్షంలో ఏం చేసి వచ్చారు? ఉండొచ్చారు. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండగలిగిన కృప చూపింది ఎవరు? చెప్పాలందరూ. ఇంకా చాలామందికి అనుమానమే. ఎవరు చూపారండి ఆ కృప? ఒక మనిషి వెళ్ళి భూమి మీద నివాసయోగ్యమైనటువంటి భూమి కాకుండా ఎగిరిపోతూ తేలిపోతున్నటువంటి ప్రాంతంలో ఉండడానికి కృప చూపింది ఎవరు? ఆయనకే తెలుసు ఆ మర్మం అంతా. ఆ సృష్టి మర్మం అంతా కలుగు చేసినటువంటి ఆ మహోన్నతునికే తెలుసు సమస్తము. కానీ మనుషులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మనుషులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు వధించబడినటువంటి పస్కా బలి పశువు ఎవరో? యేసు ప్రభు మాత్రమే. ఆయన మనందరి పాపములను తన భుజముల మీద వేసుకొని ఎప్పుడో ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసుకొని, నా వంటి ప్రవక్తను ఒకరిని మీలో పుట్టిస్తాను, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టాను, అతని వెముకలలో ఒక్కటైనా విరవబడదు, అతనికి పరిశుద్ధులతో సమాధి ఏర్పరచబడెను. ఇవన్నీ ప్రవచింపజేసుకుంటూ వచ్చి ఒక దినమున ప్రభువే ఈ లోకానికి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు, ఇంకొద్ది దినముల్లోగా నేను మీ నుండి వేరు చేయబడతాను, మీరిక నన్ను చూడరు,
ఆ శిష్యులందరూ అమాయకులుగా, ప్రభా ఎక్కడికి వెళ్ళిపోతారు నాయనా మీరు, ఇంతకాలం మనం అందరం కలిసి ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు, మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా మీరు, మమ్మల్ని దాటిపోతారా మీరు? ఆ మాటలు చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారికి ఆ 12 మంది శిష్యులకి ఎంత బాండింగ్ ఏర్పడిందో ఆ కొద్ది సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. చేపలు పట్టుకుంటున్నటువంటి పేతుర్ని పిలిచారు, నన్ను వెంబడించు అన్నారు. ఇంకా అనేక మందిని పిలిచారు. ఆయన 70 మందిని శిష్యులుగా పిలిచి అందులో 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. 3.5 సంవత్సరాలు వారితోనే తిన్నారు, వారితోనే జీవించారు. కొద్ది కాలం తర్వాత ప్రభు అంటున్న మాటలకు వారు తట్టుకోలేకపోయారు. ప్రభా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు నాయనా మీరు, మమ్మల్ని ఏం చేయమంటారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆ విలువ మనకు తెలియట్లా. ఈరోజు మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానంటే ఆ విలువ తెలియట్లా మనుషులకి. ఈరోజు యేసు ప్రభువారు అంటే ప్రేమే లేదు కొంతమంది మనుషులకు. ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు లేరు, ఆయన్ను ప్రేమించేవారు లేరు, ఆయన సిలువను ప్రేమించేవారు లేరు. సిలువ యొద్దకు వచ్చి నా పాపములు ఇంత ఘోరమైనవా అని తెలుసుకునే మనుషుడు లేడు ఈరోజు. ఎంతసేపు ఈ లోకము, ఎంతసేపు ఈ లోకమాయ, ఎంతసేపు ఈ లోక సంబంధమైన వ్యాపారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఈ గమనమే మనుషులని ఆకర్షిస్తుంది. ఆ రోజున శిష్యులు దేని కొరకు తప్పించారంటే, ఇంతకాలం మమ్మల్ని శుభ్రంగా వాడుకున్నావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగే రివర్స్ మైండ్ లేదు వాళ్ళలో వ్యతిరేకమైన స్వభావం లేదు. ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నాయనా మీరు, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్తున్నారు, మరలా మేమే మీ దగ్గరికి వస్తామని చెప్తున్నారు, మీరు మమ్మల్ని ఆకర్షిస్తానని చెప్తున్నారు, మరలా ఇక్కడికి వస్తానంటున్నారు. ఏమిటి నాయనా ఈ మర్మము? ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క సొంత రక్షకునిగా యేసు ప్రభు మీతోనే జీవిస్తున్నారని నమ్మకం మీకుందా? నా ప్రభు నాతోనే ఉన్నారు, నా యేసయ్య నాతోనే ఉన్నారు, నేను నా ప్రభుతోనే జీవిస్తున్నాను. డబ్బుతో జీవిస్తున్నావా? శరీర సంబంధమైనటువంటి ఆశలతో బ్రతుకుతున్నావా? ఏలోక సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మునిగిపోయావా? ఏలోక సంబంధమైనటువంటి ముచ్చట్లలో మాటల్లో మునిగి తేలిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక పక్కనేమో క్రీస్తు ప్రభువారు కలువ సిలువలో పస్కా బలి పశువుగా ఆయన వేలాడుతుంటే, చేతుల్లో నుండి రక్తము కారుతుంటే, తలపై ముళ్ళ కిరీటం పెట్టి భారముగా ఆయన దాన్ని భరించలేకపోతుంటే, డొక్కలో బల్లెపు పోటు పొడిచి మనం చేసిన ప్రతి పాపమునకు శిక్ష ఆయన అనుభవిస్తుంటే, ఈ రోజున మనుషులు ఎంజాయ్ చేస్తున్నారండి. లోకంలో క్రైస్తవుడు ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్బు ఉంటే చాలు, యేసుప్రభు అవసరంలా, బంగారం ఉంటే చాలు, ఇక విలువైనటువంటి లోహములు ఉంటే చాలు, విలువైనటువంటి వస్తువులు ఉంటే చాలు. యేసుప్రభు అంటే అసలు పడనే పడదు. ఏదో నామకే వాస్తే కింద బైబిల్ పట్టుకొస్తారు, నామకే వాస్తే కింద ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఒక ప్రభుని నిజముగా జ్ఞాపకం చేసుకోవటం కానీ, ఆ ప్రార్థనలో ప్రభు కొరకే చేస్తున్నట్టు కానీ, ఆ ప్రార్థనలో దేవుని మీద ఆధారపడుతున్నట్టు కానీ, విశ్వాసము చూపిస్తున్నట్టు కానీ ఏమీ ఉండదు. దేవుడు అంటే ఎంత చులకనైపోయారండి మనుషులకి ఈరోజు. యేసు ప్రభు సిలువ అంటే ఎంత చులకనైపోయిందండి. అందుకని పౌలు గారు అంటారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎవరైతే రక్షించబడుతూ ఉంటారో, ఎవరైతే ప్రభువులో కొనసాగాలని ఆశతో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణే ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యమును ప్రేమిస్తారో, ఎవరైతే పస్కా బలి పశువుగా మారిన ఆ ప్రభు రక్తమును శరీరమును పరిశుద్ధులుగా తీసుకుంటారో, వారికి సిలువను గూర్చిన వార్త శక్తి. ఎప్పుడు ఆలోచించిన శక్తే, ఎప్పుడు ప్రార్థించిన సిలువ వారి జీవితంలో శక్తిగానే మారుతుంది. కొందరి జీవితాల్లో అది వెర్రితనం. కొందరి జీవితాల్లో యేసు ప్రభు వారి యొక్క జీవితమే వెర్రితనం. కొందరి బ్రతుకుల్లో యేసు ప్రభు వారి యొక్క బలియాగము ఒక వెర్రితనము. కొందరి బ్రతుకుల్లో ప్రభు యొక్క జీవితము, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క బలియాగము, ఆయన యొక్క సిలువు మరణము ఎంతో చులకన. నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని చులకనగా చూసావు? ఎన్నిసార్లు దాన్ని చాలా సింపుల్గా టేక్ ఇట్ ఈజీగా తీసి పక్కన పెట్టావు? మనందరి కొరకు ఒక్కసారి
అతి పరిశుద్ధ స్థలములోనికి తన సొంత రక్తమును చేత పట్టుకుని ప్రవేశించిన యాజకుడైన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ఏం చేశారు? ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రతి సంవత్సరం ఒక్కసారే ప్రవేశిస్తారు. పరిశుద్ధ స్థలంలోనికి మాటి మాటికి వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాలి? ఒక్కసారి. ఆ ఒక్కసారి వెళ్ళి వచ్చినప్పుడు వస్తే వచ్చినట్టు, లేకపోతే చచ్చిపోయాడని అర్థం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? మందసము, దాని చుట్టూ దేవుని మహిమ. యేసుప్రభు వారు ఎక్కడుండేవారు? ఆ మందసం దగ్గరే ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలములో మేఘములో ప్రభు దిగి మాట్లాడే స్థలం అది. ఆ మాట్లాడే అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు నడానికి తాడు కట్టుకుని ఆ తాడు చివరనేమో బయట జనాలకి ఇచ్చి లోపలికి వెళ్ళేవారు. ఆ గంటలు కట్టుకుని, దానిమ్మ పండ్లను కట్టుకొని, ఆ గంటలు మోగే గంటలు తన డ్రెస్కి కట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ శబ్దానికి ఓహో యాజకుడు లోపలికి వెళ్ళారు, యాజకుడు బలి పశువును వధించారు, అక్కడ హోమం అర్పించారు, దేవునికి స్తుతియాగములను అర్పిస్తున్నారు, దేవునికి హోమాన్ని అర్పిస్తున్నారు, దేవునికి చక్కగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అని అనుకుని బయట జనాలు కామ్గా చూడాల్సిందే. ఎంతసేపటికి శబ్దము లేకుండా నడిచిన ప్రతిసారి ఆ గంటలు ఏమవుతాయి? శబ్దం వస్తూ ఉంటాయి. ఆ బయట జనాలకి ఏమైనా పడుతుంది, ఓహో యాజకుడు ఏదో చేస్తున్నారు, మొత్తానికి బ్రతికే ఉన్నారు. ఒకవేళ దేవుని కోపం ఆ యాజకుని మీదకి వచ్చి దేవునికి విరుద్ధమైనటువంటి పని ఏదైనా అక్కడ చేసిన ఎడలా వెంటనే దేవుని అగ్ని ఏం చేస్తుంది? అతన్ని కాల్చేస్తుంది. అప్పుడు వేళ్ళ లోపలికి వెళ్ళకూడదు కదా ఎవరు? మిగిలిన జనాలు అతి పరిశుద్ధ స్థలంలోకి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. యాజకుడే తప్ప ఎవ్వరూ పోకూడదు. వీరు వెళ్ళకూడదు కాబట్టి ఆ నడానికి కట్టిన తాడు పట్టుకుని ఏం చేస్తారు? బయటికి లాగుతారు. ఎలాంటి భయంకరమైనటువంటి స్థితి అండి ఆ రోజుల్లో భక్తి. ఈ రోజుల్లో గనక అలాంటి దేవుడు ఉంటే ఇంచుమించుగా ప్రతి యాజకుడు దేవుని అగ్ని చేత కాల్చబడతాడు. ఎక్కడో దేవుడు ఈ రోజుల్లో మనకు అంత కఠినమైనటువంటి భక్తిని ఇవ్వలేదే. దేవుడు మనకు అంత కష్టతరమైనటువంటి భక్తిని ఇవ్వలేదే. ఆయన చెప్తున్నారు, నా కాడి చాలా సులువుగా ఉంటుంది, ఈ భక్తి అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది, మీకంత కష్టతరమైనదిగా బలిపీఠము చుట్టూ రక్తాన్ని పోసి చెవుల మీద దాన్ని చమురుకొని ఆ మాంసమునంతటిని కాల్చుకొని తిని, వండుకొని తిని, లేకపోతే దాన్ని పేడ అంతా తీసుకెళ్ళి బయట కాల్చి, ఎంత మనకి భక్తి ఏమి ఈ రోజున లేదు. నీట్గా రెడీ అయ్యి వచ్చి కూర్చోవడమే, చెప్పింది వెంటనే, వినేసిన తర్వాత వెళ్ళిపోవడమే. ఇంతకంటే కష్టతరమైన భక్తి ఈ రోజుల్లో ఏమైనా ఉందా? ఆ రోజుల్లో అయితే ఎంత కష్టం అండి. ఆ దేవుణ్ణి భక్తి చేయటం అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఆజ్ఞలు పాటించడం అంటే మామూలు విషయం కాదు. ఎవరికైనా కుష్టి వ్యాధి వస్తే వారి పాళ్ళెం వెలుపులు ఉండాలి 7 దినములు, అది తగ్గేదాకా బయట ఉండాలి. అప్పటి వరకు వారి కంచాలు వేరు, వారి ప్లేట్లు వేరు, వారి గ్లాసులు వేరు. ఎవరిని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టొస్తే సాయంత్రం దాకా కడగా ఉండాలి, స్నానం చేయకుండా లోపలికి వెళ్ళకూడదు, నీళ్లు చల్లుకోకుండా ఏం తినకూడదు. ఇక స్త్రీలైతే బహిష్టి అయినప్పుడు ఎంతో నిష్ఠగా ఉండాలి. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు చాలా పద్ధతులు పాటించాలి. ఎలా పడితే అలా కూర్చుంటాను, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తానంటే కుదరదు. యాజకుడు ఏం చెప్తే అదే చేయాలి. సమాజమునకు విరుద్ధముగా ఏమీ చేయకూడదు. మిగిలిన మాంసాన్ని పాడేయమని దేవుడు చెప్తే పాడేయాలి. ఈ జబ్బ బాగుంది, ఈ తొడ బాగుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు చేసుకుంటా అంటే కుదరదు. దేవుడు ఏం చెప్పారు? పస్కా బలి పశువులో ఉదయం వరకు ఏది మిగిలి ఉండకూడదు, ఆ రోజే తినేయాలి మీరు. ఒకవేళ అయితే నా మిగిలి ఉంటే దాన్ని పాడేయాలి. మనమైతే ఏం చేస్తాం? జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఒకవేళ ఫ్రిడ్జ్ లేవనుకోండి, అప్పుడు టెక్నిక్స్ ఏవో ఉండుంటాయి కదా, గొయ్యితో వేసి గొయ్యిలో పెట్టేయటమో ఏదో. పాడేసుకోవటం ఎందుకండి? ఈ మోషకేం తెలియదండి. ఎందుకు పాడేసుకోవటం? హ్యాపీగా దాన్ని నెక్స్ట్ డే వాడుకోవచ్చు, ఖర్చు తగ్గుద్ది. దేవుడు ఏం చెప్తే అది ఏం చేయాలి? చేయాల్సిందే. దేవుడు ఎలా చెప్తే అలా బ్రతకాల్సిందే. అది చాలా కఠినమైనటువంటి దినాలు. కానీ ఈ రోజుల్లో ఎంత సులువైంది భక్తి. అన్నీ దేవుడే చేసేశారు. వాక్యాన్ని దేవుడే ఇచ్చారు, ఆ వాక్యాన్ని నేనే అన్నారు, నేనే వాక్యం అన్నారు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాను అన్నారు. మీ పాపములకు ప్రాయశ్చిత్తముగా నేనే ఆ పస్కా బలి పశువుగా మరణించాను, వధించబడ్డానని చెప్పారు. ఆయన రక్తము ద్వారా మీ పాపములకు విమోచన అని చెప్పారు. ప్రభువా నేను పాపిని అని ఏడిస్తే క్షమిస్తానని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో ఉంటానని చెప్పారు.
అడిగిన ప్రతిదీ ఇస్తానని చెప్పారు. వెతికిన ప్రతి దాన్ని దొరుకుతుందని చెప్పారు. మీకు ఏది కావాలో అది అడగమని చెప్పారు. అన్నీ డోర్ స్టెప్లో దేవుడు ఇచ్చినప్పుడు, అన్ని ప్రతిదీ మన గుమ్మముల ముందుకు దేవుడు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఇంకా కష్టమే ప్రభా, అట్టిపండు ఒలిచి నా నోట్లో పెట్టడం కాదు, మీరే తినేసి ఆ శక్తి ఏదో నాకే పంపించేయండి. ఈ రోజుల్లో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, తినలేను, అట్టిపండు ఒలుసుకోలేను, ఒలిసేరు, నా నోట్లో పెడితే నవ్వలేను, శక్తి లేదు, మీరే నవ్వులేసి ఆ శక్తి ఏంటో నాకు పంపించేయండి. నవ్వులే పని కూడా నాకు లేదుగా. కాసేపు ప్రార్థన చేయటానికి, కాసేపు పరిచర్య చేయటానికి, కాసేపు మందిరంలో ఎక్కువసేపు కూర్చోవటానికి, కాసేపు వాక్యం వినడానికి. ఇదివరకు రోజుల్లో మందిర ప్రతిష్ట అయిందనుకోండి, సొలొమోను మందిరం కట్టారు. ఎన్ని రోజులండి వారు పండగ ఆచరించారు? 8 దినములు ఆ మందిరం దగ్గరే ఉన్నారు మొత్తం అందరం. ఇప్పుడు 7 రోజులు మనకి రిట్రీట్లు వస్తాయి. 4 అయ్యేసరికి బ్యాగులు అన్నీ సర్దేస్తాం మనం. 3:30కే అందరూ టేక్ ఆఫ్కి రెడీగా ఉంటారు. రన్వే మీద ఏరోప్లేన్ టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నప్పుడు చక్కగా అనౌన్స్మెంట్ వస్తుంది, మీరందరూ బెల్ట్లు పెట్టుకోండి, కాసేపుట్లో ఏమైపోద్ది, లేచిపోద్ది. ఇక దేవుని సేవకుల యొక్క వాక్యపు శైలి మనకు అర్థమైపోద్ది. ఇంకా కాసేపుట్లో ముగించేస్తారు. ఈయన వెంటనే బైబిల్ మూసేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఇంకా 8 రోజులు మందిర ప్రతిష్ఠ అయితే అక్కడే ఉన్నారు. పిల్లలతో, జల్లలతో, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చువారు అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజుల్లో మనకి ఎంత కష్టమో, ఎంత ఇబ్బంది. మందిరంలో కాసేపు కూర్చోవాలంటే వచ్చేదే మనం లేటు, ఇంకా కాసేపు కూర్చొని వెళ్ళిపోవడానికే ఆలోచిస్తాం. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా ఇంట్లో పడిపోవాలి, అర్జెంటుగా ఇంటి పట్టుని ఇంట్లో వాలిపోవాలి. మందిరంలో ఉడుకొచ్చేస్తుంది, మందిరంలో సరైనటువంటి సౌకర్యం లేదు, మందిరంలో వినలేకపోతున్నాం, నిద్ర వచ్చేస్తుంది, కూర్చోలేమో, ఇంట్లో వేరే పని ఉంది. ఎంత కఠినమైనటువంటి భక్తి అయితే మనం చేయలేం. దేవుడు ఎల్లమని చెప్పేదాకా ఆ పాళెం నుంచి జనాలు కదిలే పనే లేదు. యెహోవా వస్తారు, మాట్లాడతారు అని చెప్తారు మోషే వెనక్కొచ్చి. వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అప్పుడు దాకా వీళ్ళు నోరు మూసుకుని ఏం చేయాలి? కూర్చోవాలి. ఏమండి, ఏమైనా టైం పడుతుంటారా? ఇంకా దేవుడు వచ్చే టైం ఏమైనా పడుతుంటారా? చెప్పండి, మేము ఇంటికి వెళ్ళి వస్తాం ఒకసారి. ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తి ఎలాంటిది, ఆ రోజుల్లో మనుషులు చేసినటువంటి ఆ యొక్క త్యాగం ఎలాంటిది, ఈ రోజుల్లో మనం చేసే భక్తితో కంపేర్ చేస్తే అసలు మనం చేసేది ఏమీ లేనట్టేనండి. భక్తి ఎలా మారిపోయిందంటే, అట్టిపండు కూడా ప్రభువే నవ్వులేసి ఆ శక్తిని మనకు పంపించేస్తే చాలు అనుకుంటున్నాడు మనిషి. ప్రార్థన కూడా ప్రభువే చేస్తానన్నారు కాబట్టి ఆయనే చేసుకుంటాను నా గురించి ప్రార్థన, నేనేమీ చేయను. దేవుడే మన మొదట ప్రాధాన్యత ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రభువే నీకు దిక్సూచి అయి ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రభువే నిన్ను నడిపించే దేవుడై ఉన్నప్పుడు, నీకు అడ్డెవరిక, నీకు విరోధంగా రూపించుకున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. మోషే ఒంటరిగా ఉన్నప్పటికీ లక్షల మంది జనాన్ని నడిపించుచున్నారు. ఎవరు ఆయనకి దిక్కు? దేవుడే ఆయనకి దిక్కు. శిష్యులందరినీ ప్రభు వదిలిపెట్టి ఆయన పరలోకమునకు ఆరోహణం వెళ్ళిపోయినప్పుడు ఆ శిష్యులందరికీ ఎవరు దిక్కండి? లోకమంతా వారి మీద కళ్ళు ఎర్రై చేసి చూస్తుంటే దేవుడే వారికి సమాధానకర్తగా ఉండి ప్రపంచవ్యాప్తముగా వారిని వ్యాపింపజేసి సువార్తను మన దాకా తీసుకొచ్చారు. మన దేశానికి వచ్చినటువంటి శిష్యుడు ఎవరు? తోమా. కేరళ ప్రాంతమునకు ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు సముద్రంలో నిలబడి సూర్య నమస్కారం చేస్తున్నారట. చేస్తున్నప్పుడు ఈయనకేమీ అర్థం కాల. చేతిలో ఉన్నటువంటి ఆ జపమాల చేతితో పట్టుకొని వాటిని లెక్క పెట్టుకుంటూ నమస్కారాలు చేస్తున్నప్పుడు ఈయన ఆత్మపూర్ణుడై ఉన్నారు, దేవుని చేత పంపబడ్డారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు. అనుమానము కలిగి ప్రభు గాయాలలో వేలు పెట్టి చూసిన వాడు తోమా. ఆయన్ని చూస్తేనే కానీ, ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ నమ్మనని నిర్ధారణ చేసుకున్నటువంటి ఒక నమ్మకమైన బిడ్డ. అందరూ చూడక నమ్మేశారేమో కానీ ఆయన చూసే ఏం చేశారు? నమ్మారు. అలాంటి విశ్వాసపు వీరుడైనటువంటి తోమా మన దేశమునకు వచ్చిన తర్వాత ఆ మనుషుని చూసి ఎంత వ్యర్థంగా ఆరాధిస్తున్నాడో, ఆ సూర్యుడు నా దేవుడు చేసిన సూర్యుడే, ఎవరికైతే నమస్కారం పెడుతున్నాడో ఆ సూర్యుడు నా దేవుడు చేసిన సూర్యుడే, ఆ సూర్యుడికి నమస్కారం చేస్తాడేంటి అని చెప్పి ఆయన దగ్గరికి పోయి, అయ్యా మన ఇద్దరికి ఒక పోటీ పెడతా, నిజమైన దేవుడు ఎవరో? సూర్యుడే, అందుకే నేను సూర్యుని నమస్కారం చేస్తున్నాను. ఓకే, మీరు చెప్పినదే కరెక్ట్ అయితే నేను ఒక పరీక్ష పెడతాను. మీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడైతే
ఇదిగో సముద్రము మధ్యలో నుండి నేను ఒక దోసెడితో నీళ్లు పైకి తీస్తాను. తీసినప్పుడు నేను ఎంత నీళ్ళైతే తీసానో అంతగా అక్కడ గుంట ఏర్పడాలి. మరలా నేను ఆ నీళ్లు పోసినప్పుడు ఆ గుంట పూడుకుపోవాలి. సముద్రాన్ని ఎవ్వరు ఏం చేయలేం, ఆపలేం. ఆ కదులుతున్న సముద్రంలోనే నేను ఒక దోసెడితో నీళ్లు తీస్తాను పైకి. నేను తీసిన ఆ లోటుగానే ఉంటుంది. నేను మరలా నీళ్లు పోసినప్పుడు అది పూడుకుపోతుంది. ఇది మన ఇద్దరి మధ్యలో పరీక్ష. నువ్వు ముందు చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన దోసుడితో నీళ్లు తీసినప్పుడు సముద్రం ఎట్లా మామూలుగా ఏం చేస్తుందట, కలిసిపోయి తిరుగుతుంది. గుంట లేదు, ఏమీ లేదు. ఇదేంటి, ఆయన సముద్రంలో నీళ్లు తీస్తే అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఎక్కడ అవుతుంది బాబు? అదే దేవుని యొక్క శక్తి. నా దేవుని శక్తి ఏంటో నీకు చూపించబోతాను ఇప్పుడు. నీ దేవుని శక్తి ఏంటో నువ్వు చూపించవు, నేను చూపించలేను. నేను అలాగ చేయలేను. ఎంత పెద్ద అలలు వస్తుంటే ఆ సముద్రంలో ఎక్కడ గుంట ఏర్పడుతుంది, మరీ అమాయకం. కానీ ఇప్పుడు నేను చేస్తాను చూడు అని ఆయన దోసెలతో కదులుతున్నటువంటి అలల మధ్యలో నుంచి ఒక దోసెడు నీళ్లు తీసినప్పుడు అక్కడ ఏమేర్పడిందట? ఏమేర్పడింది? గుంట ఏర్పడింది. మరలా ఆ దోసెట్లో ఉన్న నీళ్ళు అందులో పోయగానే అది మరలా ఫిల్ అయిపోయినప్పుడు అక్కడికక్కడే తన చేతిలో ఉన్నటువంటి జపమాలను విసిరేసి మోకరించి, యేసు ప్రభువే నిజమైనా? మీరందరూ చెప్పట్లా, యేసు ప్రభువే నిజమైనా దేవుడని మొట్టమొదట మన భారతదేశంలో మారింది ఒక బ్రాహ్మణుడు. ఆయన్ని బట్టి అనేక మంది బ్రాహ్మిన్స్ ఆ రోజున మార్పు చెందారు. ఈ రోజున మార్పు చెందిన మనలో ప్రభు అంటే విశ్వాసం లేదు, ఉందా? యేసు ప్రభు నాకున్నటువంటి వ్యాధి నుండి విడిపిస్తారు, యేసు ప్రభు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు, యేసు ప్రభు నాకు ప్రార్థన నేర్పిస్తారు, యేసు ప్రభు నన్ను నడిపిస్తారు, నాతో మాట్లాడతారు, నాకు దర్శనమిస్తారు, నన్ను కళ ద్వారా మాట్లాడతారు, నా బిడ్డల్ని వాడుకుంటారు, నన్ను వాడుకుంటారు, నాకు చదువు రావట్లేదు, చదువు నేర్పిస్తారు, నా భర్త మారట్లేదు, నా భర్తను మార్చుతారు, నా భార్యను లోపరుస్తారు, నా యవనస్తులైన పిల్లల్ని లోపరుస్తారు. విశ్వాసం మనలో ఏముండాలి? విశ్వాసం. ప్రతిదీ మనం నమ్మకంతో ముందుకు సాగినప్పుడు ఆ రోజుల్లో అద్భుతాలు చేసినటువంటి ఆ దేవుడు ఈ రోజుల్లో మన మధ్య ఉన్నారు. ఈ రోజుల్లో మన మధ్య ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. మీకు ఎక్కడ సిద్ధపరచాలి ప్రభా పస్కా బలి పశువుని? మేము ఆ విడిదింటే ఎక్కడ సిద్ధపరచాలన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నారు. చూడండి, ప్రభు మనసులో మాటలు ఆ రోజున లూకాసు వార్త 22వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, దయచేసి అందరూ చూడాలి. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి. 14వ వచనం చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. పస్కా విందులో ఏం చేశారు? అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపో మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితేనే. చూసారా, ప్రభు చెప్తున్న మాట చూడండి. ఆయన మనసులో ఉన్నటువంటి ఆ మాట, నేను పస్కాను మీతో భుజించాలని, నేను శ్రమ పడక మునుపు అంటే సిలువు మరణం పొందక ముందే మీతో ఈ పస్కాలో పర్సనల్గా నేను పాల్గొనాలని మిక్కిలి ఆశపడ్డాను. ఎలా ఆశపడ్డాను? మిక్కిలి ఆశపడ్డాననే మాట ఎక్కడ తప్ప ఎక్కడ కనపడదు. మిక్కిలి ఆశపడ్డం అంటే చాలా ఆశగా ఉందన్నమాట. అపోస్తలులైనటువంటి ఆయన శిష్యులతో ప్రభువు ఆ ఆఖరి భోజనము చేయటానికి ఆయన మిక్కిలి ఏం చేశారు? ఆశపడ్డారు. ఈ రోజుల్లో ప్రభు మన ఇంటిలో మనతో పాటు నివసించడానికి మీలో ఎంతమందికి ఇష్టం? ఎలా వస్తారండి ప్రభు మాతో పాటు మా ఇంట్లో? మన ఇంట్లో ఎప్పుడు ప్రభు ఉన్నారా లేదా? మీ చేతులు పైకి చూపించండి. మీరు ఆఫీసులో పనిచేసినా, స్కూల్లో పనిచేసినా, కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా, మందిరంలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఈ భూమి మీద నా పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. చూసారా? ఖచ్చితంగా ఏం చేస్తున్నారు? ప్రభు మన పక్షంగా ఉన్నారు.
దేవుడు మన పక్కనే ఉండి మనల్ని ఏం చేస్తారు? నడిపిస్తారు. ఆ రోజుల్లో మిక్కిలి ఆశపడినటువంటి ప్రభువు ఈ రోజుల్లో నీతో భోజనం చేయాలని, మనతో భోజనం చేయాలని అదే ప్రభు చెప్తారు. నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నాతో వాడును, వానితో నేనును కలిసి ఏం చేస్తాం? భోజనము చేస్తాము. యేసు ప్రభువారు మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నారు. ఓ సహోదరుడా తలుపు తీ, ఓ సహోదరి తలుపు తీ. హృదయాన్ని గట్టిగా మూసుకున్నటువంటి సహోదరుడా, వాక్యాన్ని లోపలికి రాకుండా, ఈ సిలువ యొక్క మర్మాన్ని లోపలికి దిగనివ్వకుండా తేలిగ్గా తీసుకుంటున్నటువంటి సహోదరుడా సహోదరి తలుపు తీ. నేను లోపలికి వచ్చి నీతో నేనును, నాతో నీవు, మన ఇద్దరము కలిసి భోజనం చేద్దాం. శరీర సంబంధమైన భోజనం కాదది, దేవుని మాటలనే ఆత్మ సంబంధమైన భోజనం. మన కొరకు దేవుడు సిద్ధపరిచి మనతో ముచ్చటించాలని, మనతో మాట్లాడాలని ఎంత ఆశపడుతున్నారో, ఎంత ఆశిస్తున్నారో. ప్రభు యొక్క దర్శనము పొందువారు ధన్యులు, ప్రభు యొక్క మాటలను వినువారు ధన్యులు, ప్రభువుని దర్శనాల్లో కళల్లో చూసేవారు ధన్యులండి.